హాయ్ అండి. హలో అందరికీ. రోజు అన్నం కూరలేనా మమ్మీ స్వీట్ ఏం చేయవా అని అడిగారండి పిల్లలు. అందుకోసమని పాకం పట్టే పని లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే తొక్కుడు లడ్డు అయితే చేశానండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాకం పట్టాల్సిన పని లేదు, అలాగే మిక్సీ పట్టాల్సిన పని కూడా లేదు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లిట్లో వేసుకుని జల్లించుకోవాలండి. శనగపిండి బాగా మెత్తగా ఉంటుంది కదా, ఉండలు కడుతుంది. ఇలా జల్లించుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా పైన వచ్చిన మొరాన్ని తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ కప్పు శనగపిండికి ఒక పావు కప్పు నెయ్యి అయితే తీసుకోవాలి. స్టవ్ మీద ఒక దలసరిగా ఉన్న కడాయి పెట్టుకుని ఆ నెయ్యిని సగం నెయ్యిని వేసుకుని మనం జల్లించి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసుకుని బాగా వేయించుకోవాలండి నేతిలో. ఇలా నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. శనగపిండి నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది. ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ మిగతా నెయ్యిని కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ ఇలా శనగపిండిని బాగా వేయించుకోవాలండి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి. చూడండి ఇలా ముద్దగా అవుతుంది. ఇలా బాగా వేయించుకోవాలండి కలుపుకుంటూ, లేదంటే అడుగు పట్టేసి మాడుతుందన్నమాట. తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు నీళ్లు వేసుకోవాలండి. ఇలా నీళ్లు వేసుకొని కంటిన్యూస్గా అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ లడ్డు ప్రాసెస్ అంతా ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఇలా వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఇలా వాసన వచ్చినప్పుడు వేగిపోయినట్టు అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది ఆ వేడికి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక కప్పు శనగపిండికి అరకప్పు పంచదార తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని 3 ఇలాచీలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా అవుతుందండి. ఇలా గోరువెచ్చగా ఉన్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పంచదార, మనం మిక్సీ పట్టుకున్న పంచదార కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపి మొత్తం అంతా పంచదార అంతా పట్టేలాగా ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా పంచదార అంతా పట్టించేసుకుని కలిపేసుకోవాలి. ఒక కప్పు శనగపిండికి అరకప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న పుచ్చపప్పు అలాగే జీడిపప్పు పలుకులు వేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని చేతితో కూడా బాగా కలుపుకొని లడ్డులా చుట్టుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం స్వీట్ షాప్లో కొనే లడ్డు కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. మొత్తం పిండితో లడ్డూలన్నీ ఇలా చుట్టేసుకోవాలి. నాకైతే కప్పు పిండికి ఇన్ని లడ్డూలు అయ్యాయండి. చాలా రుచిగా ఉంటాయండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైన గార్నిషింగ్కి పిస్తా పప్పులు అంటించుకుని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చాలా రుచిగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.